ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోపంతో ఈ వస్తువుని ఇన్ని ముక్కలు చేసావంటే నీ మనసు దీనికంటే ఎక్కువ ముక్కలైందని అర్థమవుతోంది. ఈ సమయంలో నీ మనసుని అంతలా ఎవరు కష్టపెట్టారో, నీ కోపానికి కారణం ఎవరు చెప్పు బంగారం, నేను చూసుకుంటాను. ఇంకెవరు? అక్షయ. ఇంతకు ముందు ఆ అవని నాకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఇప్పుడు ఆ పిల్ల పిచ్చుక నాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కంట్లో నలకలా, కాలి కింద ముల్లులా చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిందా? నిన్ను ఏమన్నా అందా చెప్పు. వెళ్ళి ఆ పిల్లకి తాడుగట్టి వీధిలో స్ట్రీట్ లైట్ కి వేలాడదీస్తాను. చిట్టెలుక ఈ శివంగి ముందుకొచ్చి తొడకొట్టేంత సాహసం చెయ్యదు కాని రోజు రోజుకి దానికి ఇంట్లో ఆదరణ ఎక్కువ అయిపోతూ ఉండడం మిగుడు పడ్డం లేదు. అతి కష్టతరమైన అమ్మవారి ప్రసాదాన్ని తయారు చేసేసింది. పూజ గదిలోకి సునాయసంగా అడుగు పెట్టేసింది. పెద్ద హస్తవాసి కలిగిన డాక్టర్లా మావయ్య గారి కడుపు నొప్పికి మందిచ్చింది. అందరి ప్రశంసలను పొందుతుంది. ఒక్కో అంశం దానికి కలిసొస్తుంది. చూస్తుంటే అది మన ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయేలా ఉంది. అవును బంగారం, నువ్వంటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు అన్నట్టు తయారలా ఉంది మన పరిస్థితి. ఫ్యూచర్ లో అవని కూతురు దొరకకపోయినా దాని స్థానం ఈ అక్షయ ఆక్రమించుకునేలా ఉంది. అనుమానమే లేదు. చీమలు కట్టుకునే పుట్టలను పాములు ఆక్రమించుకున్నట్టు మనం ఎప్పటి నుంచో కష్టపడుతున్న దానికి ఫలితం లేకుండా అవని గ్యాంగు మొత్తం దోచేసేలా ఉంది. వామన అవతారంలో వచ్చిన విష్ణువు బలిచక్రవర్తి శిరస్సు మీద కాలు వేసి పాతాళంలోకి తొక్కేసినట్టు అక్షయ్ మనల్ని పాతాళంలోకి తొక్కేసేలా ఉంది. విజువల్ వేసుకుంటుంటే మన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది బంగారం. తొందరగా మనం ఏదోటి చెయ్యాలి. రేపే చేస్తాను. ఆ, పూజారి నారాయణరావు గారి కోడలు కావేరితో మాట్లాడతాను. ఎలాగైనా అక్షయ్ని మా ఇంటి నుంచి తిరిగి మీ ఇంటికి తీసుకెళ్లిపో అని డీల్ మాట్లాడొస్తాను. ఆ పంచి లేదంటే రేపటి రోజున రాబోయే అవని వాళ్ళ ఒరిజినల్ కూతురు కంటే ఈ అక్షయ ఏమ డేంజర్ లా ఉంది. రేపే వెళ్తాను. మంచిది. బావా బావా, నీకోసం ఎదురు చూస్తున్నాను బావా. ఏమైంది? ఎందుకంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నావు? అక్షయ విషయం మాట్లాడాలి బావా. పసర మందుతో నాన్న కడుపు నొప్పిని నయం చేసిన విషయం గురించేనా? కాదు మరి అక్షయ్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? కొత్తగా ఈ ప్రశ్న ఏంటావని? మన జీవితానికి సంబంధించి ముఖ్యమైన సమాధానం దొరుకుతుందని ఇలాంటి ప్రశ్నను అడిగాను బావా. అక్షయ్ని చూస్తే నీకేమనిపిస్తుందో చెప్పు బావా. పిల్లలు లేనివారే కాదు, పిల్లలున్నవారైనా సరే తనని చూస్తే ఇలాంటి పాపం అనుకుంటే బాగుండేది అని ఫీల్ అవుతారు. పిల్లలు గల వాళ్ళందరూ అదృష్టవంతులే, అందరికీ సంతోషమే. బట్ అక్షయ్ లాంటి రేర్ అండ్ స్పెషల్ కిడ్స్ ఉన్నవారు ఇంకా ఎక్కువ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. అక్షయ్ లాంటి బేబీకి బర్త్ ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. నా ఫీలింగ్ కూడా అంతే అవని. మన సొంత కూతురై ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకున్నాను. మనం అనుకునేది నిజమైతే వాట్? అక్షయ మన సొంత కూతురు ఎందుకు కాకూడదు? ఏం మాట్లాడుతున్నావు అవని? అక్షయ మన కూతురే అని అనిపిస్తుంది బావా. ఎస్ బావా, అక్షయ నేను 9 నెలలు నా కడుపులో మోసిన బిడ్డే అనిపిస్తుంది. అక్షయ నేను జన్మనిచ్చిన బిడ్డే అనిపిస్తుంది. అవని ప్లీజ్, నాలో లేనిపోయిన ఆశలు కలిగించుకో. ఆశ వెనక ఏదో నిజం ఉంది బావా.
ఆనందానికి హద్దులు అవసరం లేదు. నిజానికి మాత్రం ఆధారాలు కావాలని. ఏ ఆధారం చేసుకుని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? సరే, ఒక్కటి చెప్పు చూద్దాం. 10 చెప్పగలను. మనకి మహర్జాతకురాలు కారణ జన్మరాలు పుడుతుందని స్వామీజీ చెప్పారు. అమ్మవారి అంశ అన్నారు. అలాంటి లక్షణాలన్నీ అక్షయలో కనిపించాయి. దైవ భక్తిలో నన్ను అత్తయ్యని మించింది. చదువుకోలేదు, కానీ జ్ఞానంలో తిరగలేదు. ప్రసాదం చేయగలిగింది. పూజ గదిలో అడుగుపెట్టింది. ఔషధం తయారు చేసింది. భవానీ మాలతో అత్తయ్యని బ్రతికించింది. ఒక్కటి కాదు, అన్నీ మన వంశంలో పుట్టిన బిడ్డకుండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? చిన్నప్పుడు అక్షయ దగ్గరకు నేను నా బిడ్డ కోసం కుట్టిన ఫ్రాక్ చేరింది. ఏంటి? అవును బావా, ఇందాకే చూశాను, నమ్మలేకపోయాను. అక్షయ గుడిలో దొరికిందని పూజారి గారు చెప్పిన మాటలు, రోడ్డు మీద బిచ్చుగాడు చెప్పిన మాటలకు పొంతన కుదురుతుంది. అక్షయ మన బిడ్డేనని అనుకోవడానికి ఇన్ని ఆధారాలు సరిపోవు బావా. ఇప్పుడు చెప్పు, నీకేమనిపిస్తుంది? నీ మాటలతో ఏకీభవించాలని అనిపిస్తుంది. నీ మాటలు నిజమని అనిపిస్తుందావని. అక్షయ మన కూతురే అయితే ప్రపంచంలో మనకంటే అదృష్టవంతులైన తల్లిదండ్రులు మరొకరుండరు. రేపుదయం నారాయణరావు గారిని కలిసి నిజం తెలుసుకుందాం. సరే బావా. ఇంతకీ అక్షయ్ ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఇప్పుడే చూసొస్తాను. ఆ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.